brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి ఇంతవరకు చూపించింది ట్రైలరీ. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే కనుక అసలు సినిమా ముందు చూపిస్తామని స్పష్టం చేశాయి త్రివిధ దళాలు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే ఏ మాత్రం సహించేది లేదని, సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని స్పష్టం చేసింది భారత సైన్యం. ఉగ్ర స్థావరాల్ని గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ లో 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమవడంతో పాటు 100 మంది ఉగ్రవాదులు అంతమయ్యారని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన త్రివిధ దళాల అధికారులు ఆపరేషన్ పై కీలక వివరాలని వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 5, పాక్ లో 4 ఉగ్ర శిబిరాల్ని నేలమట్టం చేసినట్టుగా వివరించారు. భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాక్ లోని ఉగ్ర శిబిరాలు ఖాళీ అవుతున్నాయన్నారు. Nefarious places such as Muridke, the hub center of the Lashkar-e-Taiba, has over the years bred infamous characters. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. Boss wala. Be the boss. Such as Ajmal Kasab and the likes of David Headley. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాల్ని ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి దాడులు చేసినట్టుగా చెప్పింది భారత సైన్యం. దీనికి సంబంధించిన మ్యాప్లు, ఫోటోలు విడుదల చేసింది. భారత దాడులతో వణికిపోయిన పాకిస్తాన్ మన దేశంలో పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. శత్రు దేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ పై గగనతల దాడికి పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. డ్రోన్లు, మానవరహిత విమానాల్ని భారత్ పై ప్రయోగించింది. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు కౌంటర్ గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు చేసింది భారత్. 3 రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామన్నారు సైనిక అధికారులు. We were prepared and our air defense preparedness ensured that there is no damage on ground or to any of the intended targets that the enemy might have planned for. పాక్ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని మాత్రం భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. పాకిస్తాన్ మాత్రం భారత నగరాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ కు స్పష్టమైన సందేశం ఇచ్చింది భారత సైన్యం. దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో ప్రత్యక్షంగా తెలుసుకుంది.